నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మార్పు లేని దేవా, మహిమగల దేవా, మంచి దేవా, ఈ రాత్రి వేళ మీ ప్రియ కుమారుడును మా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరానటువంటి మమ్మను, పెంట కుప్పల మీద పడి ఉన్న మమ్మను, కొంతసేపు కనబడి అందులోనే మాయమైపోయి ఆవిరి వచ్చి మమ్మను, నీటి మీది బుడగలాంటి మమ్మను మీరెంతగానో ప్రేమించి మీ కృపచేత కరుణించి కటాక్షించి మాకు అనుగ్రహించిన ఆరోగ్యముల కొరకై ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ వాక్య ధ్యాన కూడికలో మీ సన్నిధి కొరకు, మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. పాటల్లోనూ వాక్య ధ్యానములో మీ ఆత్మ నడిపింపు కోరుకుంటున్నాం. మీ దాసుని ద్వారా, మీ ఆత్మ ద్వారా మాకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు, జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్కులు వినిపించి మీ నామమునకి అత్యధికమైన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోవాలని క్రీస్తు యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. పాట సంఖ్య 21 పడుతున్నా. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రం. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. దేవా నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే స్తోత్రములు. నీవు ప్రేమను నేను మరువను,
శాశ్వత ప్రేమచే ప్రేమించి దివ్యన శాశ్వత దేవానికే స్తోత్రములు ప్రభువానికే స్తోత్రములు దేవానికే స్తోత్రములు ప్రభువానికే స్తోత్రములు మరణించితివే కరుణతో నాకై మరణించితివే కరుణతో నాకై చిందించితివే పావన రక్తము చిందించితివే పావన రక్తము కడిగితివే నా పాపములంతా కడిగితివే నా పాపములంతా దేవానికే ప్రభువానికే స్తోత్రములు దేవానికే స్తోత్రములు ప్రభువానికే స్తోత్రములు మరణము గెలిచి లేచిన దేవా మరణము గెలిచి లేచిన దేవా మరణించిన లేపిన
నాతో మాట్లాడుకోమని చెప్పబడదాం. పాఠశాఖ 424 మరో పుస్తకంలో 839 8:39 4:24 4:24 and 8:39. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుదయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలని చెప్పబడదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే
నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధమైన దేవ, ప్రేమగా తండ్రి, మహోన్నతుడ, మహాకరుడైన దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ రాత్రి వేళ మేము స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నామయ్యా. ఎక్కడో లోకములో పాపములో శపించబడిన జీవితాలతో శాంతి సమాధానం లేక అయ్యా మూలుగుతా ఉన్న మమ్మల్ని, నిత్య నరకాగ్నికి జోగాడుతున్న మమ్మల్ని అయ్యా మీ మహాప్రేమ చేత జ్ఞాపకం చేసుకొని దేవా భయంకరమైన పాతాళం నుంచి అయ్యా వేదన నుంచి తప్పించేదని కొరకై పరలోకమందున్న మీరు మా దోషముల కొరకై, మా అపరాధముల కొరకై అయ్యా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపానికి వచ్చి సిలువలో మరణం పొందినంతగా విధేయత చూపిన దేవానికి స్తోత్రాలనైనా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, వాత్సల్యము గల దేవుడు మా ఎడల మీరు చూపిన మీ గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తున్నాం అయ్యా. మా జీవితాల పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘాల పట్ల మీరు చేసిన మేలులు, మహోపకారాలన్నిటిని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాం ప్రభు. ఈ భయంకరమైన దినాల్లో అయ్యా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ అనేకుల్ని ప్రభు కబళించినటువంటి భయంకరమైన దినాల్లో దేవా మీరు మాకు ఇస్తున్న క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి అయ్యా మీ కాపుదలను బట్టి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. విశేషంగా ఈ రాత్రి వేళ అయ్యా మీ ప్రజలమైన మేము మీ పాద సన్నిధికి చేరి వచ్చి మీ నామ సంకీర్తన చేయటంలో, ఆకాశమందున్న దేవుని స్తుతించటంలో మీరు చూపిన కృపకై అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా, మాట్లాడే దేవుడవు. ఆనాడు తండ్రి మా పితరుల దినాల్లో నానా సమయాల్లో నానా విధాలుగా మా పిల్లలతో అయ్యా పితరులతో మాట్లాడిన దేవుడు నాయన దేవా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మాకెంతో క్షేమం, ఎంతో దీవెన దిద్దుబాటు ఉంది నాయన. అయ్యా మీ వాక్యం మీది చేరువచ్చిన మేము మీ ప్రజలమైనట్టుగా ఆకాశమందున్న దేవా ప్రభుతో జ్ఞాపకం చేసుకొని అయ్యా దాచబడినటువంటి ధననిధిని అయ్యా ఒకడు ఎలా ఆసక్తితో అయ్యా చూస్తూ ఉంటాడో, అయ్యా కావాలని ఎంత ఆశపడుతూ ఉంటాడో, అలాగే అయ్యా శ్రేష్టమైన సంగతులు, గూఢమైన సంగతులు, మా జ్ఞానానికి అందనటువంటి గొప్ప సంగతులు తండ్రి మీ వాక్యంలో దాచబడినటువంటి గుప్త నిధుల వలె ఉంటుండగా అయ్యా దేవా మీరు మాతో మాట్లాడి రాత్రి వేళ మా విశ్వాస భక్తి జీవితం అంతకంతకు అభివృద్ధి పొందినట్లు దయపాలించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ వాక్య ధ్యాన కుడికలో మనమంతా ప్రభు పాదాల చెంతకు చేరురావడానికి దేవదేవుడు తన విశేషమైన కృప చేత మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రభువు నామమున చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను.
ఈ వాక్య ధ్యాన కూడికకు దేవుడే తన విశేషమైన కనికరాన్ని మన పట్ల చూపి ఆయన మెల్లని స్వరాన్ని వినే గొప్ప ధన్యత మనకు అనుగ్రహించారు. మరొకసారి శిరము వంచి కరములు జోడించి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ రాత్రి వేళ మనము మనసు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. నేను ఉదయకాలం నుంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ సిద్ధపడుతుండగా దేవుడు మనసు అనే అంశాన్ని ఈ రాత్రి వేళ బోధించాలని ప్రభు ఇచ్చిన ఆలోచన మేరకు కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. గత వారం మీకు గుర్తుందా ఏం చెప్పాను? గట్టిగా చెప్పింది అంటే అవును కదే సందేహమా? హృదయమే కరెక్టే. హృదయాన్ని గురించి చెప్పాను శనివారం. రైట్ రైట్ అంటే హృదయాన్ని గురించి చెప్పాను కాబట్టి ఈరోజు మనసు గురించి చెప్పాలి మాత్రం కాదు, కానీ అసలు నాకు ఆలోచన లేదు. ఈ మనసు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, పోయినవారు నేను ఆ హృదయాన్ని గురించి చెప్పాను కదా అని ఆలోచన కలిగింది. ఏదేమైనా దేవుని యొక్క చిత్రంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయంలో సారీ 16వ అధ్యాయం 16:32 చదువుకున్నాం. సామెతల గ్రంథం 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. దయగల మా తండ్రి, లేఖన భాగాన్ని దీవించి మీ దాసుని ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలని చేరువచ్చిన మా అందరితో లైవ్లో వాక్యం వింటున్న మీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల విషయాన్ని మీరు చెప్పాలి. గత 2 దినాలుగా అంటే ఆదివారము మధ్యాహ్నం నుండి నాకు కొంత జలుబు దగ్గు కొంత జ్వరం వచ్చిన కారణం చేత గత 2 దినాలు లైవ్లో వాక్యం అందించలేకపోయాం. కొంతమంది మెసేజ్లు పెట్టారు, నేను క్షమించాలని కోరుతా ఉన్నాను. నా యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకు ఈ లైవ్ కార్యక్రమం ఆగిపోకుండా చక్కగా సాగడానికి మీరందరూ ప్రార్థన సహకారం అందించాలని ప్రభు పేరిట ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 16:32లో మనం చదువుకున్న ఈ మాట చెప్పాలంటే చాలా శ్రేష్టమైన మాట. ఇది సామెత అనే మాట కంటే కూడా దీన్ని నిత్య సత్యం అని చెప్పచ్చు. అదేంటంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అంటే దీర్ఘశాంతం అనేది పరాక్రమము కంటే గొప్పది. మనస్సును స్వాధీనపరుచుకునుట అనేది ఒక వ్యక్తి ఒక పట్టణాన్ని పట్టుకోవడం అంటే ఆ రోజుల్లో అదొక ఆనవాయితీ. ఒకరోజు ఒక వ్యక్తి ఇలా దాన్ని ఏమంటారంటే స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ఏంటంటే పలాని పట్టణం, ఆ పట్టణం పేరు కిరియత్ చేఫెరు,
కిరియత్ చేఫేరు అనే పట్టణాన్ని పట్టుకునే వారికి నా కుమార్తెనిస్తా అనే ఒక స్వయంవరం ప్రకటించాడు. అంటే కిరియత్ చేఫేరు అనేది చాలా బలమైన పట్టణం, చాలా గొప్ప పట్టణం, అది ప్రాకారం లేని పట్టణం. ఆ పట్టణాన్ని పట్టుకుని వారికి, అంటే పట్టుకుని వారికి వెళ్ళారు. పట్టుకుని వారంటే ఎక్కువ మంది, పట్టుకుని వాడంటే ఒక్కడే. నా కుమార్తెనిస్తా అన్నాడు. బహుశా ఆ కుమార్తె గురించి బైబిల్లో పెద్దగా లేదు, కానీ నేను అనుకుంటాను, నేనేం ఊహించానంటే బహుశా చాలా అందమైనది అయి ఉండవచ్చు. ఎందుకంటే అందమైనది కాకపోతే అంత త్యాగపూడి చేస్తాడు. ఎందుకంటే పట్టణాన్ని పట్టుకునే క్రమంలో ప్రాణమైనా పోవచ్చు. కాబట్టి ప్రాణానికి తెగించి ఎవడు పోరాడతాడు, అది అవివేకం కదా. అంటే మొత్తం మీద ఆమెలో ఏదో ప్రత్యేకమైన గుణగణాలు ఉన్నాయి. ఎందుకో పరిశుద్ధాత్ముడు ఆ గురించి పెద్దగా రాయించలేదు, కానీ ప్రత్యేకమైన గుణగణాలు ఉన్నాయి. అప్పుడు ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఆ కిరియత్ చేఫేరు పట్టణాన్ని పట్టుకుని, ఇప్పుడు ఆ పేరు గుర్తుందా, అక్సాను వివాహం ఆడాడు. అక్సా గురించి ఆ వివరాలు లేవు, కానీ ఆ అక్సాను వివాహం ఆడాడు. ఆ పట్టణము కిరియత్ చేఫేరు, ఆ వ్యక్తి ఒత్నీయేలు అక్సాను వివాహం చేసుకున్నాడు. అంటే ఆ రోజుల్లో అంత బలమైన వ్యక్తులు ఉండేవాడు. అంటే ఒక పట్టణాన్ని కూడా తమ పరాక్రమం చేత, వీరత్వం చేత, ధీరత్వం చేత జయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. అయితే బైబిల్ చెప్తుంది, అలాంటి వారి కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠ. ఈ రోజుల్లో విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా సేవకులకైనా మరెవరికైనా స్వాధీనంలో లేనిది ఏంటి అంటే మనసే. మనసగిన స్వాధీనం తప్పితే ఆటోమేటిక్ శరీరం కూడా స్వాధీనం తగ్గిపోతుంది. అందువలన దోస్ హూ కెన్ కంట్రోల్ దేర్ మైండ్స్ కెన్ కంట్రోల్ దేర్ బాడీస్ ఆర్ ఫ్లెష్ ఆల్సో. ఎవరైతే తమ మనసును స్వాధీనపరుచుకుంటారో వారు తమ శరీరాన్ని, తమ దేహాన్ని కూడా స్వాధీనపరుచుకోగలరు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, బహుశా నాకు వయసు గుర్తులేదు కానీ చాలా చిన్నవాడిని, 10 ఏళ్ళ కొంచెం అటు ఇటు ఉంటాయేమో. గుంటూరు నుంచి మా ఊరికి ఒక ఆయన ఇచ్చాడు, నాకు మామ అవుతాడు. ఆయన పేరు కూడా చెప్తున్నాను, ఎర్రయ్య. ఆయన గుంటూరులో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు. ఆయన కరాటే బ్లాక్ బెల్ట్ అనమాట. వాళ్ళ పిల్లలు కూడా అజెండా వాళ్ళు చాలా బలంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు. వాళ్ళు మా ఊరికి వచ్చారంటే ఊరంతా భయపడతారు. చెప్పాలంటే లిటరల్లీ దే ఆర్ రౌడీస్. చాలాసార్లు మా ఊరు గొడవలు పెట్టారు, కత్తులతో జనాలు తరుముకున్నారు, గొడ్డలతో వారు దాడి చేశారు, అనుభవాలు ఉన్నాయి. కానీ ఆయన చాలా మంచివాడు. నాకు మామ అవుతాడు. ఇంకా చెప్పాలంటే మా వదినేకి చిన్న ఆయన అనమాట. మా అన్నయ్య భార్య చిన్న ఆయన, సొంతం అన్నదమ్ముల పిల్లవాడు. మేము ఆయన వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందరితో కబడ్డీ ఆడించేవాడు. ఆ కబడ్డీ ఆడిస్తాను నేను చాలా సురుగ్గా ఉండేవాడిని కాబట్టి నన్ను అయిపోయిన తర్వాత తీసుకొచ్చి, ఏమై చిన్నదోడా నీకు ఒక ప్రశ్నార్థ శబ్దం వేయాలి, అదేం మామ అన్నాను. ప్రపంచంలో నాకు బాగా గుర్తొస్తా ఉంది, 10 ఏళ్ళు తగ్గిట అంతే. ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా వెళ్ళేది చెప్తావా అన్నాడు. ఇప్పుడు మీరు చెబుతారు కదా, ఇప్పుడు పిల్లలు కూడా చెప్తారు. తెలుసా మీకు వేగంగా వెళ్ళేది? వీళ్ళు పిల్లలు చెప్పండి. ఏదో రాకెట్, నేను చెప్పా, రాకెట్ అని చెప్పా, హిమాలని చెప్పా, ఏదో చెట్టు చెప్పా, చాంతా అని చెప్పా. ఆయన అన్నాడు, ఎన్ని కాదు ఏం మామంటే మనస్సు అన్నాడు. నేను ఇప్పుడు బయటిపాడులో ఉన్నాయి కదా, ఇప్పుడు నా మనసు గుంటూరులో ఉంది. మా పెద్దవాడు డేవిడ్ చాలా తుంటరోడు, వాడు తాగుతాడు.
నల్లతాడు వాడు ఎప్పుడు గొడవలు చేస్తూ ఉంటాడు, నల్లగా ఉంటాడు, తెస్తుంటాడు అన్నమాట. చూస్తే గుడ్డలు బయలుపోతాయి. ఇప్పుడు చనిపోయాడు, ఆయన చనిపోయాడు, వాళ్ళ పెద్ద అబ్బాయి హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు. వాడి మీదకి వెళ్ళింది మొత్తామంటే నాకు బాధలై భయం పోయి వాడు పట్టాన ఉండడు అని చెప్పిన మాట గుర్తొస్తున్నాయి. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏంటి అంటే ఏమన్నాడు ఆయన? మనసు. ఆ మాట ఇప్పటికి నా మనసులో స్థిరంగా నిలిచిపోయింది. అంటే వాహనాలు చాలా ఉన్నాయి కానీ అన్నిటికంటే వేగమైంది మనసు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, వెంటనే మన మనసు అమెరికాకి వెళ్ళిపోద్ది కదా, వెంటనే మన మనసు పరలోకి వెళ్ళిపోద్ది. అంటే ఎక్కడికైనా ఒక క్షణంలోనే మన మనసు వెళ్ళిపోద్ది, చేరిపోద్ది. అంత వేగవంతమైంది, అంత శక్తివంతమైన మనసు. ఈ మనసును మనం పట్టుకోకపోతే ఇది మనం ఎక్కడికైనా తీసుకుపోయి ఒక దేశముతో, జాతి, మతము, కులము, వయస్సు, చదువు, ఇక ఏవి భేదం లేకుండా, తారతమ్యం లేకుండా ఎక్కడికైనా మన మనసు మనల్ని తీసుకెళ్లేటువంటి శక్తివంతమైంది. నేను రాత్రి వేళ విస్తారంగా మీకు చెప్పను కానీ ఈ మనసు గురించి 14 విషయాలు చదివి ముగిస్తాను. అంటే 14 విషయాలంటే నెగటివ్ థింగ్స్ 7, పాజిటివ్ థింగ్స్ 7. అంటే మనసు ఎట్లా ఉంటుంది, నెగటివ్గా ఎట్లా ఉంటుంది, పాజిటివ్గా ఎట్లా ఉంచుకోవాలో నేను 7 14 విషయాలు అంటే వివరంగా చెప్పలేదు కానీ సమయం లేదు, వీలైతే తర్వాత కూడా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదట మనం గమనిద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 8:14 చదువుకున్నాం. 8:14 ద్వితీయోపదేశకాండం 8:14లో నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచలేమో. ఇక్కడ అది చాలా భయంకరమైన మాట. ఆ మాట మనం సులభంగా వాడం కానీ దేవుడైన యెహోవా మోషేతో రాయిస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి, ఓ ఇశ్రాయేలు జనాంగమా, దేవుని ప్రజలారా, నీ మనస్సు, నీ అంటే ఇట్లా వ్యక్తిగతం కాదు కానీ ఒక జాతికి రాస్తున్నాడు. బహుశా మనము ముందుగా నాకు, ఎందుకంటే మీకంటే మీకు బాధ ఉంటుంది, ఆ మాట అంత బాధపరిచే మాటే వాస్తవానికి. ముందుగా నేను, తర్వాత నీవు, ఎవరు వింటే వారికి నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో, మరుస్తావేమో, మర్చిపోతావేమో. ఎందుకు? నీ మనస్సు మదించి. ఇక్కడ మదము అనే మాటకు చాలా భావాలు ఉన్నాయి కానీ నేను ఇంగ్లీష్లో ఏముందంటే, ఇంగ్లీష్లో ఒక మాట వాడాడు, వెన్ యువర్ మైండ్ ఈజ్ లిఫ్టెడ్ అప్, లేకపోతే వెన్ యూ బికమ్స్ ప్రౌడ్. అంటే నీ మనసు ఉండవలసిన స్థాయి కంటే ఎత్తుగా వెళ్ళిపోతే అది అర్థం. అంటే భయంకరమైన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, నీవు ఇనుప కొలిమిలో మూలుగుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, బయటికి రావడానికి నీ చేతకాల సుమారుగా 400 సంవత్సరాల నుంచి నీ పెద్దలు అల్లాడుతూ ఉన్నప్పుడు, ఎవరికి సాధ్యం కాకపోతే నా బాహుబలం చేత, నా చాచిన చేతి చేత నేను మిమ్మల్ని విడిపించాను కదా, మీ పక్షంగా ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాను, ఇలాంటి నన్ను మీరు మర్చిపోయి మీరు సమృద్ధిగా ఉన్న తర్వాత మదించి గర్విష్ఠులై పొగరుబోతులై నన్ను మర్చిపోతారేమో. కాబట్టి అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకసారి మనము గత కాలాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నా కడుపు నిండేది కాదు, మంచి బట్టలు లేవు, మంచి స్థితిరాలు లేదు, నేను పూర్తిగా ఒక దాసుని. ఇప్పుడు నాకు మంచి చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ధనం ఉంది, ముప్పూట భోజనం ఉంది,
కదా. మన ఆయన అంటున్నాడు, ఇంత మునుపన్న బంతి పెడితే పరుగు తీసేవాడు. ఎవరు బంతి పెడితే చిన్నప్పుడు నేను కూడా పరుగు తీసాను. ఇప్పుడు బిర్యానీ పెడతామని కూడా పోయేవాడు లేడు. ఎందుకంటే అందరికంటే మన ఇళ్ళలోనే బిర్యానీ. ఈరోజు సాయంత్రం మేము అనుకున్నాం చికెన్ పకోడీ చేసుకుందామని. ఎలా బాబు 5 నిమిషాల్లోనే చికెన్ తెచ్చుకున్నాం, పకోడీ చేసుకుని తిన్నామంటే. ఒకప్పుడు చికెన్ పెడుతున్నారంటే అమ్మ అసలు ఆ వాసన తీసుకునేవాళ్ళం మనం, అంతగా ఉండేది. ఇప్పుడు మనం ఏం చేసి గర్వించకూడదు. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నాకు బాగా గుర్తుంది, నేను సంగటి తిన్నాను, సద్దన్నం తిన్నాను, రాగన్నం తిన్నా. నేను అన్ని తిన్న ఆహారమే లేదు. ఆ రోజులో పప్పు చేస్తే పండగలాగా ఉండేది కదా, ఊరేనా పడితే ఇంకా పండుగ. కానీ ఇప్పుడు దేవుడు ఎంతో సమృద్ధి ఇచ్చాడు. ఎంత మంచి బట్టలు, ఎంత మంచి ఇల్లు, ఎంత మంచి స్థితి, ఎంత మంచి విశేషత కదండి. అయితే మనం ఏం చేయకూడదు, మనస్సులో మదించకూడదు. అర్థం ఏంటంటే కొంతమంది పైకి కనబడరు కానీ లోపల మాత్రం ఉంటుంది. అందుకే మన మనస్సు ఎప్పటికప్పుడు గతాన్ని తలపోసుకుంటూ, నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇలా ఉన్నానంటే దేవుని కృపయే. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే we should not lift our mind up. We should not become proud. రెండో మాట, ఇదే మాట చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో దీనికి కొంచెం వేరే రకంగా చెప్పాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26:16 ఒక రాజుగారి గురించి మాట్లాడుతూ దీనే చెప్పడా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. ఈ మాటకు ఎగ్జాంపుల్ ఉదాహరణ ఎవరంటే ఇక్కడ ఉజ్జియా అనేటువంటి రాజు. అంటే మనస్సులో మదించకూడదు మొదటి మాట. రెండవ మాట, అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాడు. మనసులో గర్వం వచ్చేసింది. ఒకప్పుడు ఉజ్జియా చాలా దీనుడుగా ఉండేవాడు. చిన్న వయసులో రాజయ్యాడు. చూడండి 3వ వచనం, ఉజ్జియా ఏమన్నా ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. చిన్న వయసులో 16 ఏళ్ల వయసులో రాజయ్యాడు. చాలా భక్తి గలవాడు, దీనుడు, దేవునికి భయపడ్డాడు, దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించేంత కాలం దేవుడితో మధ్యలో చేశాడు. అయితే అస్థిరంగా ఉన్నవాడు ఇప్పుడు స్థిరపడి, రాజ్యము స్థిరపడింది, ఆర్థికంగా స్థిరపడ్డాడు, సైన్యపరంగా స్థిరపడ్డాడు. ఇప్పుడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. ఇంగ్లీష్లో ఉంది, హిస్ హార్ట్ వాజ్ లిఫ్టెడ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్. అతడు స్థిరపడిన తర్వాత అతని హృదయము పైకి ఎదిసింది, గర్వించాడు. పిల్లలు జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. ఒకప్పుడు మన హృదయం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఒకప్పుడు మన మనసు ఎట్లా ఉంది, బాగా తగ్గించుకున్నాం, దీనంగా ఉన్నాం, చాలా నెమ్మదిగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజులు ఎట్లా ఉన్నాం. మనసున గర్విస్తే ఏం జరిగింది, చెడిపోయాము. ఇంగ్లీష్లో ఉంది ఫాలెన్ అనే మాట. పతనమైపోయాడు, పడిపోయాడు, చెడిపోయాడు. ఇది చాలా భయంకరమైన మాట. ఇక 3వ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17:32 చదవమా. 17:32 ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి
మనస్సును కృంగ నిమిత్తం లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడునని ఈశ్వరుడు మనకు తెలుసు. ఇశ్రాయేలుకు ఫిలిస్తీన్ల మధ్యన ఘోర యుద్ధము జరగబోతుంది. అయితే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఒక వ్యక్తి, వాడి పేరు గొలియాత్, 6 మూల జాడి ఎత్తుంటాడు, అంటే 10 అడుగులు ఎత్తుంటాడు. అతడు ఒక సవాల్ చేస్తున్నాడు. ఏంటంటే, ఓ ఇశ్రాయేలులారా, మీరు మేము కలిసి యుద్ధం చేసి మీలో కొంతమంది మాలో కొంతమంది చనిపోవడం ఎందుకు? కాబట్టి మీలో ఒక ఏర్పరచుకొని నా మీద పంపండి, నేను వాడు పోట్లాడతాం. ఒకవేళ నేను ఓడిపోతే మేము మీ దాసులు అయిపోతాం, వాడు ఓడిపోతే మీరు మాకు దాసులు కావాలి. అప్పుడేముందంటే అందరూ క్షేమంగా ఉంటాడు. ఒకవేళ పోతే ఎంతమంది పోతారు? ఒకడే పోతాడు. ఇది వాస్తవానికి ఇద్దరు రాజులకు బాగా ఉంది. ఇంతకుముందు ఎట్లుందంటే, యుద్ధంలో వారు వెళ్తే కొన్ని వందల లక్షల మంది కత్తి వాతన హతమైపోయేవాళ్ళు, చాలా ఆస్తి జరిగేది. కాబట్టి ఇది బాగా ఉంది. కానీ మరి వెళ్ళేవాడేది? ఆ ఫిలిస్తీన్ల పక్షంగా మహాయత్తని మహాబలాఢ్యుడు, బాల్యం నుంచి యుద్ధాభ్యాసం కలిగినటువంటి ఆ గొలియాత్ అనేవాడు రోజు రావడం, ఇశ్రాయేలును దూషించడం, యెహోవాను దూషించడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో చిన్నవాడు దావీదు గొర్రెలు కాసుకునేవాడు. తన అన్నలు 3 సైనికులుగా ఉంటే వాళ్ళ నాన్నగారు వారి క్షేమానికి అనుకోరమ్మని కొంత బత్తి ఇచ్చి పంపించాడు. వెళ్ళేసరికి సీన్ ఎట్లా ఉందంటే, ఇశ్రాయేలీలు ఈ కొండ మీద ఉన్నారు, ఫిలిస్తీన్లు ఆ కొండ మీద ఉన్నారు, మధ్యలో లోయ ఉంది. ఈ లోయలో దిగి శపథం చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని నేను తిరస్కరిస్తున్నా అంటా ఉంటే దావీదుకు వెర్రి కోపం వచ్చి, అసలు ఏంటి అంత విషయం అనుకున్న తర్వాత ఇప్పుడు అన్నాడు, నేను వెళ్తా అన్నాడు. చూడండి, ఆ సందర్భంలో ఆయన పలికిన మాట ఏంటంటే, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనసు అంటే, మన మనసు ఏమవుతుందంటే, మన మనసు కృంగిపోయింది. లెట్ నో మ్యాన్స్ హార్ట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ దిస్ ఫెలో. వీటిని బట్టి మీరు కృంగిపోవద్దు. అంటే అర్థం ఏంటంటే, చాలా సార్లు పరిస్థితులను బట్టి మన మనసు ఏమవుతుంది? కృంగిపోతుంది. విద్యార్థులు మంచి మార్కులు రాకపోతే అది ఏడుస్తారు, కృంగిపోతారు. లేకపోతే చాలా సార్లు అటెంప్ట్ చేసి ఉద్యోగం రాకపోతే మనం కృంగిపోతాం. కొంతమందికి మన సహోదరుడు, నేను ఎక్కడికి వెళ్తా ఉంటే చాలా వేగంగా వెళ్తా ఉంటే బండి మీద నన్ను చూశాడు. గుడుకుల దాకా వచ్చి ఆ వేరే బండిలో చాలా ఫాస్ట్గా వచ్చాడు నా కోసం. ఆ గుట్టల పైన అవకలన క్రాస్ చేశాడు, చాలా వేగంగా వచ్చాడు. అన్న నా పాప అన్నాడు. ఏం బ్రదర్ అంటే, అన్నా నేను ఈరోజు డీసీ కోచింగ్కి వెళ్తున్నాను అన్నాను. ఏంటి బ్రదర్ వెళ్తే ఏంటంటే, అన్న ఇది నాకు చెప్పని అవకాశం అన్నా, చాలాసార్లు రాశాను, నేనేం పని చేసుకోలేదు, మీకు ఎవరు తర్వాత చెప్తాను అడగండి అంటారు. నేనేం పని చేసుకోలేదన్నా, దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్, నా కోసం తప్పకుండా ప్రార్థన చేయండి అన్నా. ఈసారి డిఎస్సి రాకపోతే ఇక నాకు జీవనం లేదన్నా చెప్తామంటే నాకు ఒక 2-3 రోజులు అప్పుడే గుర్తొచ్చాడు. అంటే నిరుద్యోగం అంటే ఎంత భయంకరంగా ఉంటుందా, ఎంత బాధగా ఉంటుందా. లేదా తప్పకుండా ప్రార్థన చేస్తానని చెప్పాను. నా ప్రార్థన నీకు ఉద్యోగం ఇవ్వదు, ఇదే బాధ నీకు చదువులో కనిపించాలి. రాత్రింలో చదువు, అన్నం లేకపోయినా పర్లేదు, నిద్ర లేకుండా పర్లేదు, నీ కష్టాన్ని ప్రభు తప్పకుండా దీవిస్తాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను. మా ప్రార్థన దేవుడి మాట వాస్తవమే, కానీ నీవు సోమరిగా ఉంటే ప్రభు ఏం చేయడు. కాబట్టి డూ నాట్ డై. ఈ టైంలో నువ్వు చాలా కష్టపడి చదువుకోవాలి అని చెప్పాను. ఏమి కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు. ఆ తర్వాత నేను కమలేదా సహోదరుని పోషన్ డీసీలో చూసి నాకు తెలియదు అంటే విషయం చెప్తున్నాను అనమాట. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మన మనసు కృంగిపోయే అవకాశం ఉంది, బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి మన హృదయాన్ని మనం కృంగిపోకుండా భద్రంగా కాపాడుకోవాలి.
ఇది ఎన్నో మాట? 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 6:16లో మరొక మాట ఉంది. 6:16లో ఇది కూడా కొంచెం బాధకరమైన మాట. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో గుండా చూచి యెహోవా సన్నిధిని గంతులు వేచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. చాలా భయంకరమైన మాట. దావీదు రాజు దేవుని మనసమును ఆయన ఓబేదెదోములోంచి తీసుకుని వస్తా ఉన్నాడు. దావీదు మంచి గాయకుడు, మంచి రచయిత, చక్కగా సితార తంబుర వాయిస్తుండేవాడు. ఆ ఆనందములో దావీదు యెహోవా సన్నిధిలో నాట్యమాడుతా ఉన్నాడు, గంతులేస్తున్నాడు. నేను రాజును అన్న స్థితి కూడా మర్చిపోయి ప్రభు సన్నిధిలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చాలా మంది ఈ మాట పట్టుకొని ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అది సరికాదు, అది ఒక ప్రత్యేకమైన విషయం. అది కొంతమంది ఆ బట్టలు ఊడిపోయేది కూడా తెలియనటువంటి ఆ మత్తులో దావీదు వలె నాట్యమాడి అని చేస్తున్నారు. అసభ్యకరంగా చాలా మంది విక్రిస్తున్నారు. అలాంటి పనులు చేయకూడదు. అప్పుడేం జరిగిందంటే ఆ మాట చూడండి. సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని she despised in his mind. అంటే ఆమె దగ్గరికి రాలేదు కానీ ఏమంటే అప్పుడు ఆ తర్వాత అనిందిలే. ఆ సమయంలో దూరం నుంచి కిటికీలో చూచి తన మనస్సులో అతన్ని హీనపరిచింది. దావీదుకు మీకాలుకు సంబంధం ఏంటి? భార్య భర్త. వాస్తవం ఇక్కడ ఏం రాయాలంటే దావీదు భార్య అయిన మీకాలు అతని హీనపరిచింది. కానీ ఇక్కడేముంది? సౌలు కుమార్తె మీకాలు అతన్ని. అంటే ఇది సౌలు మనసు అన్నమాట. అరే ఈడు కూడా వాళ్ళ నాన్నలాగా మామూలుడు కదే. వాళ్ళ నాన్న చెల్లోక్తులు ఆ వ్యంగ్యము ఇటు అంటారు కదా. అబ్బో ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మలాగా వాళ్ళ నాన్నలాగా మామూలుది కదే. అబ్బో వాళ్ళ నాన్న పాత వచ్చి అంటారు చూడు కదా. తోటి వారిని విక్కిరించడం, హేళన చేయడం, అవమానపరచడం, తక్కువగా మాట్లాడడం, కించిగా మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే ఫలానా వారి. అందుకే సౌలు లాంటి బుద్ధి ఏమో వచ్చింది. అంటే వారసత్వాన్ని పునికి పుచ్చుకుందేమో. అసూయ కలిగే మనసు. ఒకరికి మంచి పేరు వస్తే ఒకరు బాగుంటే తట్టుకోలేరు, విషపు చూపు. తర్వాత సౌలు మనసు ఏంటంటే తోటి వ్యక్తిని హీనపరిచేటువంటి మనసు. వారసత్వముగా ఈ మీకాలు పునికి పుచ్చుకుంది. అందుకే అక్కడ సౌలు కుమార్తెయగు మీకాలు అని ఉంది, దావీదు భార్య అని లేదు అక్కడ. కాబట్టి కొన్నిసార్లు మన తల్లిదండ్రుల యొక్క చెడ్డ బుద్ధులు మనకు అప్పేటువంటి ప్రమాదం ఉంది. అయితే దేవుని బిడ్డలు ఆ విషయం ప్రార్థన చేసి, ప్రభువా ఎందుకో నా మనసులో తోటి వారంటే అసహ్యం కలుగుతా ఉందయ్యా, వారిని హీనంగా చూస్తున్నాను, తక్కువగా భావిస్తున్నా ప్రభువా, దయచేసి నాకు ఆ మనసు వద్దు, తోటి వారిని నా మనసులో గౌరవించి ఘనపరిచేటువంటి మనసు దయచేయండి అని ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మనము మన మనసులో ఎదుటి వారిని హీనపరచకూడదు. అది చాలా భయంకరమైన విషయంగా మనం భావించాం. తర్వాత చూడండి, కీర్తన 141లో మాట చదువుతున్నా. కీర్తన 141 4 చదువుతారా? కీర్తన 141 4. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. దేవా, నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము.
ఇది ఇంగ్లీష్ ఎలా ఉందంటే, డు నాట్ ఇంక్లైన్ మై హార్ట్ టు ఎనీ ఈవిల్ థింగ్. అంటే నా హృదయాన్ని, నా మనస్సును ఏ చెడ్డదాని వైపు వంగనీయకు. డు నాట్ ఇంక్లైన్ మై హార్ట్ ఆర్ మై మైండ్, మై స్పిరిట్ టు ఎనీ ఈవిల్ థింగ్. దేవా, ఎలాంటి చెడ్డదాని వైపు కూడా నా మనసు వంగిపోకూడదు. అంటే చెడ్డదాన్ని చూచి దాన్ని చేస్తే బాగుండు, ఆశిస్తే బాగుండు, దాన్ని కోరుకుంటే బాగుండని నా మనసు అట్లా వంగిపోకూడదయ్యా. చెడ్డదానికి నేను ఎప్పుడు దూరంగా ఉండాలి. అలాంటి మనసు నాకు దయచేయి అని దావీదు ఈ కీర్తనలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత 6వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23 కలిసి ఉన్నాయి. మీరు క్షేమీయుని కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు దేవుడి చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారైంది ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కడముగాను. అర్థం విషయం ఏంటంటే, మీరు సత్యమునకు విధేయులైతే మీ మనసులు పవిత్రంగా ఉంటాయి. మీరు సత్యమునకు అవిధేయులైతే మీ మనసు అపవిత్రమైపోయింది. కాబట్టి మీరు అవిధేయులై మీ మనస్సును అపవిత్రపరచుకోవద్దు. మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండండి. పవిత్రత కావాలంటే విధేయత ముఖ్యం. ఏమండి, విధేయత లేని వారు ఎప్పుడూ పవిత్రంగా బ్రతకలేరు. కొంతమంది అంటుంటారు, మీకే తెలుసన్నా మా గురించి మేము చాలా పవిత్రంగా ఉంటాము, కానీ నీవు అసలు విధేయుడివే కాదే, చెప్పిన మాట వినవే, చెప్పిన పని చేయవే, మోసపరుచుకోవద్దు, నిన్ను మోసపరుచుకోవద్దు. అవిధేయత కలిగిన వారు అపవిత్రులు అంటాం. పవిత్రంగా బ్రతికేవారు విధేయులుగా ఉంటారు, అపవిత్రంగా జీవించారు అవిధేయులుగా ఉంటారు. చివరి మాట 7వ మాట మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9:17 చూడండి. నెహెమ్యా గ్రంథం 9:17లో మన మనస్సు ఎలా ఉండకూడదు అక్కడ మనం చూస్తాం. వారు విధేయులకు మనస్సు లేని వారై జ్ఞాపకము చేసుకునగా చాలే తమ మనస్సును కఠినపరచుకొని తిరుగుబాటు చేశారు. ఇక్కడ కూడా ఉన్నాడు, వారు అవిధేయత చేత, అంటే విధేయులకు మనస్సు లేని వారై తమ మనస్సును కఠినపరచుకొని తిరుగుబాటు చేశారు. అంటే నీవు నీ తల్లిదండ్రుల మీద కావచ్చు, లేకపోతే మీ అధికారం మీద కావచ్చు, సేవకుల మీద కావచ్చు, పెద్దల మీద తిరుగుబాటు చేస్తున్నామంటే మనస్సును కఠినపరచుకున్నావు. ఏమండి, కఠినమైన మనసు కంటే ఇంకా బలమైన వస్తువు ప్రపంచంలో లేదు. ఎంత పెద్ద రాత్రిన పగలగొడవచ్చు, వజ్రాన్ని కూడా వజ్రంతో కోయవచ్చు, కానీ we can't cut hard mind with anything. కఠినమైన మనసును దేనితో మనం పోయలేమో, అది చెకుముకి రాయి కంటే కూడా కఠినమైంది. కాబట్టి దేవుని బిడ్డల మనసు ఎప్పుడు ఎన్నడూ కఠినంగా ఉండకూడదు అన్న సంగతి గమనించాలి. కాబట్టి ఈ 7 విషయాలు మనము ఉండకూడదని చూడండి. మరొక విషయం మీకు నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను, ఎవరైతే సమయం అయిపోయింది, మరలా తర్వాత ధ్యానించుద్దాం. మన మనసు ఎలా ఉండాలో మనం గమనిస్తే చూడండి. మొట్టమొదటిగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 11-16 చూద్దామా.
దినవృత్తాంతములు 2వ గ్రంథం 11-16. ఇశ్రాయేలు గోత్రముల యందు నిందితులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఎదుర్కొనుటకు సరిగా చదవాలి, స్పష్టంగా అర్థంతో చదవండి. వారి చర్యలు ఎట్లుండగా ఇశ్రాయేలుల గోత్రములంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెతకుటకు మనస్సు నిలుపుకొనిన వారు యెహోవాకు గొల్లపించుటకై. ఇక్కడ ఒక మాట పట్టుకోండి, అదంతా నాకు అవసరం లేదు. కానీ ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెతకుటకు మనస్సు నిలుపుకున్నవారు, సెట్ దేర్ మైండ్స్, దోస్ హూ సెట్ దేర్ మైండ్ టు సీక్ ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే అరబులో చాలా మంది దేవుని మీద నుండి, యెహోవా మీద నుండి మనసు తీసేసుకున్నారు. విగ్రహారాధకులై రాజుగారు ఎలా చెప్తే అలా భయంకరంగా పరిశుద్ధ దేవునికి కోపం కలిగించారు. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళెవరు అంటే వాళ్ళెవరు? దేవుడైన యెహోవాను వెతకుటకు మనస్సు నిలుపుకోవాలి. అంటే మనస్సు నిలబడదు. ఏమి యెహోవాయే దేవుడా? లోపల ఎంతమంది దేవుడు లేరు. జనాలు భలే ఎర్రి మనుషులు అంటారు, దేవుడు ఒక్కడే అంటారు. మళ్ళీ అంటారు మీ దేవుడు వేరు అంటే ఆయన ఒక్కడే దేవుడా? ఎవరైనా కలిసండి దేవుడు ఎంతమంది అని అడగని చెప్తారు. ఎవడు కూడా ఇంతమంది అని చెప్పరు, దేవుడు ఒక్కడే. మళ్ళీ ఏమంటారంటే నువ్వు ఎట్లా పిలిస్తే అట్లా పలుకుతాడు. నన్ను నా గురుగారు టీచర్ ఆయన, నేను ఉదయాన్నే వస్తే మళ్ళీ వచ్చి బయలు చదువుకుంటాను. మంచిదే, భక్తి ఉంటే మంచిదే. మీరేమో జీసస్ అంటారు, మేమేమో రామ అంటాము అంటే సార్ నేను సార్ ఏమనుకుంది సార్ అని కూడా వెంకటనారాయణ వెంకటనారాయణ అంటే పలుకుతారా? లేదా సత్యనారాయణ పలుకుతారా? ఇద్దరి పేరు నారాయణ ఉంది, తేడా ఏంది? వెంకటనారాయణ. నేను సత్యనారాయణ అంటే సత్యనారాయణ, ఇద్దరు పేరు చూపుతావు. అంటే మనిషికి ఎంత తేడా ఉంటే ఎట్లా దేవుడు కాదు సార్, అట్లా అనుకోకూడదు. మనం దేవుడు ఒక్కడే, ఎవరో తెలుసుకొని చెప్పడం జరిగింది. అంటే దేవుని ఎదగటానికి మనిషికి మనస్సు నిలబడాలి. ఒకంత ఆలోచన చేస్తే తప్ప మనస్సు ఎటు పడితే ఎటు, ఎవరు పడితే వాళ్ళని పూజించుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అసలు దైవత్వమే అవాస పాలైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలా కాదు. నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, యెహోవా అంటే ఉన్నవాడెవరో అనువాడెవరో, ఉన్నవాడు లేనివాడెవరో స్పష్టంగా తెలుసుకుంటే మనకు ఆశీర్వాదం ఉన్నది అనే సంగతిని నేను మీకు తర్వాత చూడండి. నువ్వు మాట చదువుతున్నాం, అలాగే మనం చదువుకున్నాం అన్నమాట. ఏంటంటే సాధన 16 తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకున్న వారి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇంకో మాట చూడండి, ఇదే 25 చూద్దాము. 25-28 మరొక మాట ఉంది. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, ఇక్కడ ఇంగ్లీష్ ఒకటే మాట ఉంది, టు రూల్ ఓవర్ హిస్ మైండ్. మనస్సును స్వాధీనపరచుకోవడం, మనస్సును అణచుకోవడం. ఈ మనసు చాలా భయంకరమైందండి. అంత తొందరగా మన స్వాధీనంలో ఉండదు, ఎటెటో వెళ్ళిపోతా ఉంటది. దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకే ఉన్నాడు మీ మనస్సు నడుము కట్టుకోండి. దాన్ని కూడా మనకు ఇందులో ఉపాయం. కాబట్టి మన మనస్సును ముందు మనము రూల్ చేయాలి. యూత్ పిల్లలు జాగ్రత్తగానండి.
మంచివాడి కంటే చెడ్డవాడి మీదకి మనసు వెళ్ళిపోయింది కదా. పేరెంట్స్, తల్లిదండ్రులు, సేవకులు ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా మంచికి అసలు లోబడదు. ఈ తరం ఇంకా మరీ చాలా భయంకరమైంది. నేను గమనిస్తాను, సావబాధిన కూడా లోబడదు. ఎందుకంటే దేర్ మైండ్స్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడో పెట్టారు, దీని మీద పెట్టారు. ఇప్పుడు అక్కడి నుంచి పట్టుబడి రాకపోతే దేవాలయం క్షమించయ్యా, నా మనసు ఎక్కడో వెళ్ళిపోతా ఉంది. మరి ఏమనుకోవద్దు, ఒక అమ్మాయి మీదకి పోతుంది, ఒక అబ్బాయి మీదకి పోతుంది కదా, డబ్బు మీదకి పోతుంది, త్రాగుడి మీదకి పోతుంది, లేదా వ్యభిచారం మీదకి పోతుంది, దొంగతనం మీదకి పోతుంది. చెప్పండి దేవుడు, నేను చెప్పండి, దేవా నా మనస్సు అంటే వెళ్ళిపోకుండా దాన్ని ఏం చేయాలి? ఐ వాంట్ టు రూల్ ఓవర్ మై మైండ్. కొంతమంది మొబైల్ ఏదో మునిపెండుకు పిల్లలకైతే దయచేసి ఇంట్లో పేరెంట్స్ గమనించండి, తొందరగా వాళ్ళకి ఫోన్ తీసేయండి. ఎందుకంటే నేను ఇట్లా గమనిస్తాను, తొందరగా తీసేయకపోతే వాళ్ళు మన చేతికి రాదు. అడుక్కున్న అన్నం పెట్టడం దొరకదు. వాస్తవం అంటే చదువు మీద పూర్తిగా ధ్యాస పోయింది. ఫోన్ 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 ఫోన్. ఇక బైబిల్ అక్కడ అసలు చదవరు, చదువు మీద ధ్యాస ఉండదు. మిగతా వ్యర్థమైన మొత్తం వాళ్ళ మీద రోజు చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం నష్టమో బాధో కానీ కష్టమైన మెల్లమెల్లగా వాళ్ళ నుంచి మన దాన్ని తప్పించకపోతే చాలా తిప్పలు పడేటువంటి కాలం ఉంది. ఏది మనల్ని రూల్ చేస్తా ఉంది చెప్పగలుగుతారని చెప్పగలమా? అన్నా అయ్యా మాస్టర్ గారు, నేను చెప్తున్న ధైర్యంగా నా మనసు నా కంట్రోల్లోనే. దేవుడు వాక్యం నా మనసులో ఏలుతున్నారయ్యా, నా మనసు నా దగ్గర చెప్పగలమా ధైర్యంగా? సేవకులారా, సంఘ పెద్దలారా, నాయకులారా, ఈజ్ ఇట్ రియల్ దట్ అవర్ మైండ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్? మన మనసు మన స్వాధీనంలో ఉంది అనేది వాస్తవేనా? కానీ ఎక్కడెక్కడేమో తిరుగుతా ఉందా? చాలా మంది ఇక్కడే ఉంటారు కానీ మనసు ఎక్కడో. అందుకే మనసును మనం స్వాధీనపరచుకోవాలి, మనసును మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది చాలా విశేషం. ఇంకో మాట్లాడదామా? మలాకి గ్రంథము 2:16 చూస్తారు. మలాకి గ్రంథం 2:16. మలాకి గ్రంథం 2:16. ఆ భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి. ఇక్కడ అన్నాడు, మీ మనస్సులను కాచుకోండి, మీ మనస్సులు కాచుకోండి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, కొంతమంది భర్తలట వారికి సంపాదన ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు భార్యకు విడాకులు ఇస్తామంటారు. ఎందుకంటే పెళ్ళైనప్పుడు ఉన్నటువంటి అందం ఇప్పుడు ఉండదు, అంత బలం ఉండదు కదా. కొన్నిసార్లు వారికి అనారోగ్యం కూడా రావచ్చు, కొన్నిసార్లు ఇంకో రకంగా ఉండొచ్చు. ఇప్పుడు చూపులు మారుతాయి, మనస్సు కూడా మారుతుంది. అంటారు నీకు విడాకులు ఇస్తామంటారు, కొంతమంది విడాకులు కూడా ఇచ్చారు. కొంతమంది బలవంతంగా పరస్త్రీలకు లోబడి వారు ఇప్పుడు కాపురం కూడా చేస్తున్నారు. ఎందుకంటే దానికే పిచ్చి పెట్టి విడాకులు అన్నట్టుగా. అలాంటి వాళ్ళు మన చుట్టే ఉన్నారు. మీకు కావాలి, నేను వాళ్ళ పేరు కూడా చెప్తాను రండి అయిపోయిన తర్వాత. ఎందుకు ఇది అవారం అంటే, ఎందుకు అవారం ఇది? ఆ మనసు కాచుకోవాలి. మీరేం కూడా చెప్తాను నేను. ఒకవేళ స్త్రీలకు సోదరులకే ఉద్యోగాలు ఉండవచ్చు, కొంతమంది ఇలా కూడా ఉన్నారు. వాడు ఉంటే అంతా ఉండిపోతుందా, అవసరమైతే విడాకులైనా ఇస్తా. ఇక్కడ ఆపం చెప్తుంది, ఇది విశ్వాసఘాతం. సోదరుడా,
నీకు ఉద్యోగం ఉందని, నీకు సంపాదన ఉందని, భార్యకు సంపాదన లేదని కదా పరస్త్రీ మీద, పరవాయి వారి మీద మనసు పెట్టి వీళ్ళకున్న అందం తగ్గిపోయిందని, బలం తగ్గిపోయిందని, లేకపోతే మంచం పట్టిందని పరాయి వాంఛతో విడాకులు ప్రయత్నిస్తే అది విశ్వాసఘాతకం. ఒకవేళ సోదరి ఆ స్త్రీ అయినా కదా ఇలాంటి వారు ఉన్నారు. కొంతకాలం తర్వాత పురుషుడి మీద మోజుపోయిన తర్వాత పరాయి పురుషుడితో వాంఛ పెంచుకొని వాడు ఉంటంత లేకపోతే అంత ఏం ఉపయోగం? లోపంలాగా దిగబడ్డారని వాళ్ళు ఉన్నారు. నేను విన్నాను ఆ మాట. విశ్వాసఘాతకం. గాడ్ విల్ టేక్ యాక్షన్. ఇంతకు మించి చెప్పలేదు. తర్వాత మనం గమనిస్తే మరొకసారి ఉంది ఎక్కడో, మనస్సును దృఢపరచుకోవాలన్నమాట. నాకు గుర్తు రావట్లేదు, అది రాసుకోండి. మనస్సును దృఢపరచుకోవాలి అంటే, ఇప్పుడు దృఢం అంటే ఏంటి? డ్యూరబిలిటీ అనమాట. అంటే ఒక గోడ ఎలాగైతే దృఢంగా ఉంటుందో మనస్సును కూడా అలా మనము గట్టిగా దృఢపరచుకోవాలి అనే మాట ఉంది. అది నాకు అక్కడ గుర్తు రావడం. తర్వాత మనం గమనిస్తే యెషయా గ్రంథం 26:3 ఇలా ఉంది. యెషయా గ్రంథం 26:3లో ఏముంది చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి. ఇప్పుడు ఏం చేయాలంటే మన మనస్సు ఆయన మీద అనుకోవాలి. అవర్ మైండ్ షుడ్ స్టే ఆన్ ద లార్డ్. జాగ్రత్తగా విశేషంగా విశ్వాసుల యొక్క మనసులు ఎవరి మీద అనుకోకూడదు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్పాను యాకోబు గురించి. యాకోబు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి? బేర్షెబా హారం వెళ్తూ చాలా భయంతో వెళ్తున్నాడు. ఒక్కడే వెళ్తున్నాడు. ఆ అన్నం చంపుతాను భయంతో వెళ్తున్నాడు. అమ్మ లేదు, నాన్న లేదు, తోడబట్టి ఎవరు తోడుగా లేదు. అయితే ఆ రాత్రి ఏం జరిగింది చెప్పండి. ఆ రాత్రి జరిగిందంటే ఆ చోటి రాళ్ళలో ఒక రాయి తీసుకుని ఇప్పుడు ఆ రాయి మీద అనుకున్నాడు. మనం చెప్పుకున్నాం, దట్ స్టోన్ వాజ్ నాన్ అదర్ దెన్ అవర్ లార్డ్. ఆ రాయి ఎవరో కాదు, మన ప్రభువు యేసుక్రీస్తు వారే. వన్స్ హి లీన్డ్ ఆన్ దట్ స్టోన్ హి స్లెప్ట్ పీస్ఫుల్లీ. ఆ రాయి మీద ఆనుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. అదనమాట. అంటే మన మనస్సు కష్టాల మీదకి, బాధ మీదకి పోకుండా ప్రభు మీద స్టే చేస్తే, లీనైతే, ఆనుకుంటే, ఆధారపడితే వారికి పరిపూర్ణమైన నెమ్మది, సమాధానం. బాధల మీద ఆనుకుంటే ఇంకా కష్టం, ఇంకా నష్టం, ఇంకా బాధ. కొంతమంది అంటుంటారు, అవకాశం మీద అలాంటి ఎవరంటే మీరు అనుకోవద్దు. నాకే తెలుసా నీ బాధ, నాకున్న బాధల్లో తాగబోతున్నాను, నాకు నిద్ర అన్నారు అనుకోండి. అంటే అర్థమైంది, హీ స్టేయింగ్ ఆన్ డ్రింకింగ్, ఆ స్మోకింగ్. ఏమవుతుంది? ఏమో చెప్పండి. తాగుబోతాడు అంటే నీకు కష్టం వచ్చిందని, బాధ వచ్చింది, తాగుతా ఉన్నాడు, ఏమవుతుంది? ఒక నెల తాగితే సమస్య పోయింది. ఇంకా పోదు ఇంకా 100 సంవత్సరాలు చుట్టుకుంటాయి. ఆర్థిక సమస్యలు, అవమానము, దరిద్రత అన్నీ వస్తాయి. ఎక్స్పీరియన్స్ వాస్తవమే. అంటే సమస్య పరిష్కారం అది కాదు అసలు. దేవా, నా దిక్కేంటయ్యా, నా పరిస్థితి ఏంటి, ఈ సమస్య తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ సమస్య పరిష్కారం ఏంటి, నేను ఇప్పుడు ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, పరిష్కారం ఏంటి అని ఆనుకుంటే తప్ప చివరి మాట జ్ఞాపకం చేస్తున్నా. 51వ కీర్తనలో మన మనసు ఎలా ఉండాలో అక్కడ మనం చూద్దామా. 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా,
నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. ఇప్పుడు విషయం ఏంటంటే మన మనస్సు విరిగిపోవాలి. మోహించాడు. తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన నమ్మకమైన బంట అయినటువంటి ఊరియాను చంపించాడు. చాలా ద్రోహకార్యం చేశాడు. చెప్పాలంటే ఆ ఒక్క పాపమైన ఈ రోజు వరకు దావీదు గురించి వందల వేల మంది చెప్పుకుంటూ అతను వ్యభిచారం చేశాడు అని చెప్పకుండా ఉండలేదు. కానీ దావీదు యొక్క మనస్సు విరిగిపోయింది. అంటే లోతైన పశ్చాత్తాపం, డీప్ కాంట్రైట్ హార్ట్ అంటారు దీన్ని, డీప్ రిపెంటెన్స్. దావీదు యొక్క పశ్చాత్తాపానికి, ఆయన కాచే కన్నీళ్లకు పరుపు కూడా కొట్టుకొని పోయేంత పశ్చాత్తాపం. ఈ రోజుల్లో నుండి చాలా దుర్మార్గం, వ్యభిచారం చేస్తూ, జాగ్రత్తం చేస్తూ, భయం లేకుండా, భక్తి లేకుండా, ఆదివారం బలలో కూడా చేవేస్తూ, దర్జాగా బల వెంట వెళ్ళి పాపం చేస్తూ, అవసరమైతే వాక్యం కూడా చెబుతూ, సేవ కూడా చేస్తూ, ఎంత దుర్మార్గం అండి. నేను అంటాను, ఖచ్చితంగా వారి చేతులు కాలిపోతాయి. జీవితంలో భయంకర నష్టం అనుభవిస్తారు. దేవుడు కృపగల వాడు చూస్తున్నాడు. ఆయన దహించు అగ్ని అయిన పశ్చాత్తాపం లేదు. అయ్యో నా దేవుడు పరిశుద్ధుడే, నన్ను ప్రభు రక్తమిచ్చి కొనుక్కున్నాడే, నేను ఈ పని చేయవచ్చునా, ఈ మార్గం వెళ్ళవచ్చునా, ఈ మాట అనవచ్చునా, అసలు చీమంత కూడా బాధ లేదండి. నేను అంటాను, ఒకవేళ వారు విశ్వాసులు కాదేమో, విశ్వాసుల వేషం వేసుకున్నటువంటి పరిసే లాంటి వారేమో. బట్ ఈవెన్ దో గాడ్ హ్యాస్ గివింగ్ యూ ఏ ఛాన్స్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తున్నాడు. దావీదు హృదయం విరిగిపోయింది, దావీదు హృదయము నలిగిపోయింది. ఇక్కడ నలిగిపోవటం అంటే అర్థం ఏంటంటే, నేను ఒక స్థాయిలో, ఒక రేంజ్లో ఉన్నాను. అంటే దావీదు చెప్పుకుందాం. దావీదు రాజు, పరాక్రమశాలి, దావీదు చుట్టూ ఉన్న వారందరూ కూడా హడలు. కానీ ఒక పనికి మహంలోడు దావీదును చాలా తిరస్కారంగా మాట్లాడుతూ ఉంటే, దావీదు పడాల్సి వచ్చింది. అది నలిగిపోవడం అంటే, పనికి మాలినవాడు కూడా దావీదును అవమానపరుస్తూ ఉంటే పట్టించుకోకుండా మౌనంగా వెళ్ళడం నలిగిపోవడం. అదే మనమైతే కదండి, మన ప్రాణం అసలు నేనంతా, నా వయసు అంతా, నాకు ఎన్ని డిగ్రీలు, నా ఉద్యోగం, నా స్థితి, నా స్థానం ఏంటి అని విరమిగుతాం. కానీ అది నలిగిపోయిన మనస్సు కాదు. కాబట్టి విరిగిన మనస్సు అంటే పశ్చాత్తాపం, నలిగిన మనస్సు అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి తిక్కల వాళ్ళ ద్వారా కూడా, పనికి మాల ద్వారా కూడా, అసలు మన ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని వారి ద్వారా కూడా అవమానపరుస్తాడు. ఆ సమయాల్లో కూడా మనము వారిని ప్రేమించి, క్షమించి, వారి మీద నోరు పారవేసుకోకుండా ఉంటే అది నలిగిపోయిన క్రీస్తు మనస్సు మనం కలిగి ఉన్నాం. కాబట్టి 7 నెగటివ్ థింగ్స్, 7 పాజిటివ్స్. నేను ఈసారి కొన్ని రకాల మనసులు ఉన్నాయి, మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పను, దయచేసి అంతలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రారంభిస్తాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ పాదాల స్తోత్రం అయినా రాత్రి వేళ మీ దాసుల ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మా దృష్టికి తెచ్చినటువంటి మనస్సును వారి విషయం కొరకై స్తుతిస్తున్నాం. మా మనస్సు మదించకూడదని, గర్వించకూడదని, హీనపరచకూడదని, కఠినపరచకూడదని, మనస్సు కాచుకోవాలని, అపవిత్రత గురి కాకూడదని ప్రభావ నేర్చుకున్నాను. అదే సమయంలో నైనా మా మనస్సు పాజిటివ్ ఎలా ఉండాలో కూడా ప్రభావ మేము నేర్చుకున్నాను. నైనా మా మనసును దృఢపరచండి, మా మనసును స్థిరపరచండి. మాకు విరిగి నలిగిన మనసు కావాలయ్యా.
మాకు దీన మనసు కావాలి ప్రభువా. అవన్నీ కూడా మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, లోకములో పాపములు ఉన్నారు ప్రభువా, ఈ రాత్రి వారిని కనికరించి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా ఆకర్షించి తమ మనస్సు మీకు ఇచ్చే భాగ్యం దయచేయండి. వాక్యమైన బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని, మేము మరలా కలుసుకునే పర్యంతం మీ కృపను తోడుగా ఉంచాలని, బిడ్డలందరినీ దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున దీనులపై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.